గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మిస్ రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఎప్పుడు చాలా క్వశ్చన్స్ వేసి మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాను. ఈసారి నా గురించి అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే షూర్. ఇవి ప్రైవేట్ జాబ్స్ నేను చేసేది, మీకు కూడా తెలుసు. ఈ ప్రైవేట్ జాబ్స్లో మనకి రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి ఉండదు. సో నాకు తొందరగా ఎర్లీగా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలని ఉంది. ఈ స్టాక్ మార్కెట్లో నేను ఒకటి విన్నాను సార్, ఫైర్ అనే కాన్సెప్ట్. తొందరగా మనం రిటైర్ అయిపోవచ్చు అని చెప్పి. సో దాని గురించి ఒకసారి చెప్తారా? షూర్. ఈ ఐడియా చాలా బాగుంటుంది. ఊహించుకుంటే యూ గెట్ రియలీ వెరీ హ్యాపీ అబౌట్ ది హోల్ ఐడియా. కానీ ఐడియా ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి చాలా ఇది కావాలి, డిటర్మినేషన్ కావాలి, లాట్ ఆఫ్ ప్లానింగ్ కావాలి. ఒక 40, 45, 50కి రిటైర్ అయిపోవాలి కంఫర్టబుల్గా. ఈ స్ట్రెస్ఫుల్ జాబ్ నుంచి వచ్చేసి ఇంకా నేను ఐ వుడ్ లైక్ టు బి ఆఫ్ మై ఓన్, పర్స్యూ మై ప్యాషన్. అది ఆర్టిస్టిక్ ఇది అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, మీ కేసులో యోగా అవ్వచ్చు, సో ఏదైనా అవ్వచ్చు. ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది లైఫ్ అని ఉంటుంది డెఫినెట్గా. అది చేయాలి అంటే నిందా చెప్పినట్టు దానికి చాలా ప్లానింగ్ కావాలి. అంటే 50 ఏళ్ళకి ఆర్ 55 ఏళ్ళకి ఫుల్గా ఎర్నింగ్ పార్ట్ మనం స్టాప్ చేసేసి మన అరేంజ్ చేసుకున్న కార్పస్లోంచి మనం సర్వైవ్ అవ్వాలి. బ్యాలెన్స్ ఈ రోజుల్లో మళ్ళీ ఎర్నింగ్ కోసం పరుగులు తీయకుండా, కరెక్ట్, ఆ పరుగులు పెట్టకుండా హ్యాపీగా కూర్చున్న దగ్గరే మనకి పెట్టిన అమౌంట్ మనకి వస్తూ ఉంటే దాని మీద గడిచేలాగా. కరెక్ట్. సో స్ట్రెస్ లేకుండా కంఫర్టబుల్గా హ్యాపీగా మనం ఎలా కావాలో లైఫ్ లీడ్ చేయాలి అంటే ఈ రోజుల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాది కూడా పెరిగిపోతుంది. అంటే మన హాస్పిటల్ కానీ మెడికల్లో అడ్వాన్స్మెంట్స్ కానీ చూస్తే దాదాపు ఈ మధ్య 70, ఇంతకుముందు 70 అంటే బాగా పెద్దవాళ్ళ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు 80 కామన్గా మనం చూస్తున్నాం. పెద్దవాళ్ళ పేరెంట్స్ 80 years, ఫాదర్ 80, మదర్ 80 అంటారు. కొంతమంది 90 ఉన్నారు, 95 కూడా చాలా మంది చూస్తాం మనం. టచింగ్ 100 కూడా కొంతమంది చూస్తాం మనం. 100 కాకపోతే అట్లీస్ట్ 80 to 90 కంఫర్టబుల్గా చాలా మంది రీచ్ అయిపోతారు. 10% గ్రాట్యుయేట్గా ఉండొచ్చు. అంటే 55 to 90 వరకు ఉండాలి అంటే 35 years మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఈ గ్రోయింగ్ రియల్ ఇన్ఫ్లేషన్ జమానాలో ఎలా ఉండాలి దానికి, విత్ ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్. కరెక్ట్. ఎక్స్పెన్సెస్ ఇయర్ ఆఫ్టర్ పెరుగుతున్నాయి ఇన్ఫ్లేషన్తో. దానికి చాలా ప్లానింగ్ కావాలి, చాలా డబ్బు కావాలి దానికి. సో దానికి మనం ఒక ప్లానర్తో కూర్చొని వర్కౌట్ చేసుకోవాలి. నెంబర్ 1 అంటే ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకు ఒక 50,000 ఖర్చు అవుతుంది వాళ్ళ ఇంటికి, అంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి. అంటే 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత 50,000 ఎంత అవుతుంది ఇన్ఫ్లేషన్ లెక్క వేసుకుంటే? అది 1.5 lakhs ఎంత అవ్వచ్చు. అది అప్రాక్సిమేట్గా 1.5 lakhs అయినప్పుడు దాదాపు ఒక 4 కోట్ల డబ్బు వాళ్ళ దగ్గర కానీ, వాళ్ళు 55 ఏళ్ళు వచ్చేప్పటికి 4 కోట్ల డబ్బు వాళ్ళు కానీ కూడబెట్టుకొని ఉంటే వాళ్ళు ఆ డబ్బులోంచి మేబీ నెలకి ఒక 2.5-3 lakhs తీయచ్చు. 2 lakhs 2.5 lakhs దాంట్లో తీయచ్చు వాళ్ళు. దీంట్లో పాయింట్ ఏమిటంటే ఆ డబ్బులోంచి 2 lakhs 3 lakhs తీయడం అనేది అది ఇంపార్టెంట్ కాదు. ఆ డబ్బు తగ్గిపోకూడదు. ఆ కార్పస్ అమౌంట్ అనేది తగ్గకుండా వీలుంటే పెంచగలిగితే అదే మ్యాజిక్. లేకపోతే మనం డబ్బు డబ్బా పెట్టుకుని దాంట్లో పెద్ద వస్తు చేస్తే డబ్బు తరిగిపోతుంది, జీరో అయిపోతుంది సమ్ పాయింట్ ఆఫ్ టైం. అది కాదు ఆబ్జెక్టివ్. ఆ డబ్బు పెరుగుతూ ఉండాలి, మన దాంట్లో తీసుకుంటూ ఉండాలి. ఈ 2 ఆబ్జెక్టివ్స్ ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్తో మనం అచీవ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా సార్? సో దానికి టెక్నిక్స్ ఉన్నాయి రిటైర్మెంట్ ప్లాన్స్లో. ఒక కార్పస్ మనం ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. అంటే 20 ఏళ్లలో 4 కోట్లు చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి దాని లెక్కలు ఉన్నాయి దానికి. అది పెద్ద కష్టం కాదు లెక్క వేయడం. అది ఏదో ఎస్ఐపి చేయడమా లేకపోతే మధ్యలో లంసం వేయడమా అది కంఫర్టబుల్గా చేయొచ్చు. అది చేసిన తర్వాత మన 4 కోట్ల కార్పస్ అరేంజ్ చేసుకున్న తర్వాత మన వయసు 55 వచ్చేసినప్పుడు ఆ కార్పస్ని తీసుకెళ్ళి మనం ఒక హై ఇంట్రెస్ట్ హై రిటర్న్ బేరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా మోడరేట్గా ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేస్తాం దాన్ని మనం.
అంటే రిస్క్ తీసుకోకుండా మన ఓకే. కార్పస్ గప్పుకుని అది తగ్గిపోకుండా స్టడీగా వెళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తాం. అంటే మనం ఒక 10-11% రిటర్న్స్ వచ్చే దాంట్లో పెట్టుకుంటాం. దాంట్లో మనం పెట్టుకుని మన దాంట్లో వచ్చి ఒక 7-8% వరకు డబ్బు తీస్తాం దాంట్లో వచ్చి. అదే 2 to 3 lakhs పర్ మంత్. ఆ డిఫరెన్స్ ఆఫ్ 3-4% ఉన్నది అది మన కార్పస్ పెంచుతూ ఉంటుంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అది. సో నార్మల్గా రఫ్ క్యాల్కులేషన్ వేసుకుంటే మేము మా క్లయింట్స్కి చెప్పే దాంట్లో ఇది మీరు స్టార్ట్ అయిన 4 crores 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత 400 కోట్లు అవ్వచ్చు. అది ఈ లోపల మీరు దాంట్లో 4 కోట్లు తీసేసే ఉండొచ్చు. దాంట్లో మీరు నెలకి 3 lakhs, ఏడాదికి 36 లక్షలు, 10 ఏళ్ళలో 3.6 crores ఇక్కడే అయిపోయింది. 15 ఏళ్ళలో 4.5 crores అయిపోయింది. అంటే మీరు పెట్టిన 4 కోట్లు దాంట్లో 4 crores తీసేశారు మీరు, అప్పటికి 4.5 crores మిగులుతుంది అక్కడ. అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అవును. కానీ వెరీ మచ్ పాసిబుల్. ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా అనే ఆలోచన అవుతుంది, ఉంటుంది. డెఫినెట్గా అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఇంకోటి ఏమిటంటే దీంట్లో రెగ్యులేషన్స్ పెద్దగా ఉండదు. ఓకే. దీనికి ట్యాక్స్ ఏమైనా పడుతుందంటారా ఈ ప్రాసెస్ కి? పడుతుంది, ఓకే. పడుతుంది. ఒక పెన్షన్ పడే ట్యాక్స్ కంటే తక్కువ ట్యాక్సే పడుతుంది. ఓకే. నెంబర్ 1. ఈ రోజు ఎవరికి పెన్షన్ రావట్లేదు. అవును. గవర్నమెంట్ పెన్షన్ జాబ్స్ ఎప్పుడు ఆపేశారు. ఇంత ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ ఉండదని చెప్పినట్టు అవును. దాకా. సో పెన్షన్ వచ్చేవాళ్ళు లేకపోతే బ్యాంకులో తీసుకెళ్లే ఆప్షన్ ఏముంది, లేకపోతే ఈ SWP కాకుండా ఇంకెక్కడ బ్యాంక్ FD డిపాజిట్ ఫిక్స్డ్ పెట్టుకుని డిపాజిట్. దాంట్లో ఎవ్రీ మంత్ దాంట్లో తీసుకుంటూ ఉండొచ్చు. అవును. అది ఫుల్లీ ట్యాక్సబుల్. అది కూడా మనకి ఏదో ఒక టైంలో జీరో అవుతుంది. జీరో అయిపోతుంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చే రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్. అవును. ఇప్పుడే 6.5% వచ్చేసింది సీనియర్ సిటిజన్కి. ఓ 10 ఏళ్ళ తర్వాత 5% అయిపోయినా ఆశ్చర్యపోకలే మనం. అవును. అది ఎవరి చేతుల్లో ఉండదు. మన అంటే కామన్ మ్యాన్ చూస్తూ ఉండిపోయినా 5% అయిపోవచ్చు. అది 5% అయిపోతే మన ఎక్స్పెన్సెస్ తగ్గించుకుని ఉండాలి. ఇప్పుడు అవును. హోల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ రిటైర్మెంట్ ప్లాన్ ఫైర్ కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ అనే కాన్సెప్ట్. కరెక్ట్. దాంట్లో ఒక ఇన్హెరెంట్ పారామీటర్ ఏమిటంటే మన లైఫ్ ఇంత ముందు ఎలా లీడ్ చేస్తున్నామో వర్కింగ్ టైంలో, అంటే మనం ఒక కారు, ఒక డ్రైవరు, మనకు కావాల్సిన అవుటింగ్స్ కానీ, లేకపోతే ఈట్ అవుట్స్ కానీ, లేకపోతే విజిట్స్ కానీ, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, అవన్నీ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కూడా ఉండాలి పోస్ట్ రిటైర్మెంట్. మనం వర్క్ చేసినప్పుడే కాకుండా వర్క్ చేయకపోయినా ఖాళీగా కూర్చున్నా కూడా సేమ్ అదే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. కరెక్ట్, కరెక్ట్. అయ్యో నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను ఫీలింగ్తో ఉండకూడదు ఎప్పుడు. ఎస్. అంటే ఏం కావాలో ఖర్చు పెట్టుకోగలగాలి. ముందే ఎక్కువ దుబారా ఖర్చు కాకుండా, బట్ వాట్ ఎవర్ దే నీడ్ టు స్పెండ్ దే హ్యావ్ టు స్పెండ్. మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఫారిన్ ట్రిప్స్ అవ్వచ్చు, వాళ్ళ అబ్బాయిల దగ్గర కలవడం, ఫ్యామిలీని కలవడం, లేకపోతే వాట్ ఎవర్ దే వాంట్ టు రియలీ గో అండ్ స్పెండ్ టైమ్ అవుట్ సైడ్ వెకేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళగలగాలి. ఇవన్నీ కూడా అచీవ్ చేయాలి అంటే మనకి ఈ ప్రాసెస్ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఇందాక ఒక పాయింట్ మీకు చెప్తాను. ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టిన కాన్సెప్ట్లో ఒక మంత్ ఎక్కువ కావాలి, ఏదో కారణం వల్ల ఎక్కువ అవసరం పడింది, ఎక్కువ తీసుకోవచ్చు. ఒక మంత్ తక్కువ తీసుకోవచ్చు, ఒక మంత్ 2 months ఆపేయచ్చు, కావలిస్తే పాస్ చేయొచ్చు. అంతే తప్ప అది తీసుకుని తీరాలి గ్యారంటీగా అలా ఏం లేదు దాంట్లో. అది ఆటోగా మన అకౌంట్లో పడిపోతుంది. మన ముందే ఒక 2 months 1 month ముందే నాకు 1 month అక్కర్లేదు, 1 month పెంచాలి నాకు, లేకపోతే 2 months ఆగాలి, ఇవన్నీ ఆపరేషన్స్ పాసిబుల్. కంఫర్టబుల్గా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ అంటే ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ దాంట్లో. సో ఇన్ని ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు అప్రోచ్ ది హోల్ లైఫ్, రిటైర్డ్ లైఫ్ ఇన్ ఎ వెరీ ఎంజాయబుల్ వే, సిస్టమాటిక్ వే. ఇలా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.